గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనము చాలా మందికి ధ్యానం ఎలా చేయాలో మనము ఈ వీడియోలో చెప్పాలి. అందుకనే ప్రతి ఒక్కరు మహిళలు కానీ ఎవరైనా ఈ వీడియో చూడొచ్చు. వీడియో అయిపోయేదంగా చూడండి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ధ్యానం చేయాలంటే ఫస్ట్ మనం మార్నింగ్ వాకింగ్ అయిపోయిన తర్వాత మనము చక్కగా మనం ధ్యానం చేసేటప్పుడు ఏంటంటే మనకు ఐస్ అనేది కంట్రోల్ ఉండాలి. చక్కగా మన మైండ్ అనేది ఏంటంటే ఒకే కాన్సెప్ట్ ఉండాలి. మనం ఏదైనా ఒక వృక్షం కింద చెట్టు కింద కూర్చొని చక్కగా మన కాళ్ళు దగ్గర పెట్టుకొని ధ్యాన స్థితిలో కూర్చొని ఓంకార మంత్రాన్ని 108 సార్లు జపించిన తర్వాత మనం ధ్యాన స్థితిలో వెళ్తే అది స్లోగా అంటే మనం బ్రీతింగ్ చూస్తా స్లోగా తీసుకుని నార్మల్ బ్రీత్ తీసుకుంటూ వచ్చేస్తే ఏంటంటే మనము ఒక అనుభూతి లాగా అనిపించుకొని మీకు ఇష్టమైన దేవుణ్ణి ప్రార్థిస్తే అప్పుడు మీకు దాని మీద అవగాహన ఇలా చేస్తూ 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 ఒక 10 సంవత్సరాలు చేస్తే మీకు దాని మీద అనుభవం అనేది పెరుగుతుంది. అందుకనే ప్రతి ఒక్కరు ఏకాగ్రతగా ఎవరు పిలిచినా ఎవరు గిల్లినా ఎవరు డిస్టర్బ్ చేసినా దాని మీద ఉండకుండా మీరు ఒకే ఏకాగ్రతగా ఉంటే ఖచ్చితంగా మీకు ధ్యానం అనేది వస్తుంది. అందుకని ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన వాళ్ళు ఇలా ఫాలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మై నేమ్ ఈజ్ భాస్కర్, యోగా మాస్టర్, పబ్లిక్ గార్డెన్. థ్యాంక్ యూ.